ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే హత్య రాజకీయాలకు స్వస్తి పలికి హంతకుల్ని చట్టసభల్లోకి వెళ్లనీయకుండా చేయాలని ఏపీసీసీ చీఫ్ షర్మిలారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గంలో వారు మొదటి రోజు బస్సు యాత్ర ద్వారా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇందులో భాగంగా బద్వేల్ డివిజన్ కాశీనాయన మండలంలోని ఆముఖంపల్లిలో వారు ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి రాష్ట్ర అభివృద్ధి కోసం ఎన్నో అద్భుతాలు చేశారని, కానీ ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన స్వార్థం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బీజేపీకి తాకట్టు పెట్టి రాష్ట్రంలో హత్య రాజకీయాలకు అండగా నిలుస్తూ ఉన్నారని వైఎస్ షర్మిలారెడ్డి జగన్మోహన్ రెడ్డి తీరుపై నిప్పులు చెరిగారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి విభజన హామీలను ఏ ఒక్కటి అమలు చేయలేదని, ప్రత్యేక హోదా మాట ఊసేలేదని, కడప స్టీల్ ప్లాంట్ పరిస్థితి ఏమైందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజశేఖర రెడ్డి బిడ్డ వైఎస్ షర్మిల అని నేను ఎంపీగా పోటీ చేస్తున్నానంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డేనని, బాబాయిని చంపిన హంతకుడికి మళ్లీ సీటు ఇచ్చి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హంతకుల్ని కాపాడేందుకు కంకణం కట్టుకుని కూర్చున్నాడని, ఇది అమానుషం దురదృష్టకరమైన ఘటన అని పేర్కొన్నారు. హంతకులు మళ్లీ చట్టసభల్లోకి వెళ్లకూడదంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని, అందుకే నేను మీ ముందుకు వస్తున్నానని వారు పేర్కొన్నారు. న్యాయం ఒకవైపు ఉంటే అధికారం మరోవైపు ఉందని, అధర్మం వైపు నిలబడ్డ అవినాష్ రెడ్డి కావాలా లేక న్యాయం వైపు నిలబడ్డ షర్మిల కావాలో మీరే మీ ఓటు హక్కు ద్వారా తుది నిర్ణయం ఇవ్వాలని వారు ప్రజలకు పిలుపునిచ్చారు. జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు, కానీ రాష్ట్రంలో ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తూ శిలాఫలకాలు నిలబెట్టారు తప్పితే ఏ ఒక్క ప్రాజెక్టును నిర్మించిన దాఖలాలు లేవని, నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శిలాఫలకాల ప్రాజెక్టులుగా ఇతరులు అభివర్ణిస్తున్నారంటే దానికి కారణం ఒకే ఒక అసమర్థ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వల్లనేనని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడైనా ప్రజలు ఇవన్నీ ఆలోచించి రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని, జరగబోవు సార్వత్రిక ఎన్నికల్లో ఓటు అనే ఆయుధం ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రూపుమాపాలని వారు పిలుపునిచ్చారు. వచ్చిన ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, ప్రతి అక్కకు, ప్రతి అమ్మకు, ప్రతి చెల్లికి, ప్రతి అయ్యకు మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించారు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు ఉన్నారు. కానీ 5 సంవత్సరాలలో రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ సహకారంతో ఎన్ని అద్భుతమైన పథకాలను చేశారో అందరూ చూశారు. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది. రాజశేఖర రెడ్డి గారు రుణమాఫీ చేయగలిగారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కేంద్రంలో ఉపాధి హామీ పథకాన్ని రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు, రుణమాఫీ అయితేనేమి, ఫీజు రీయింబర్స్మెంట్ అయితేనేమి, ఆరోగ్యశ్రీ అయితేనేమి, జలయజ్ఞం అయితే ఏమి, 40 లక్షల మందికి పైగా ఇల్లులు అయితేనేమి, ఇలాంటివి ఎన్నో చేయగలిగాడు రాజశేఖర రెడ్డి గారు. చెప్పాలనుకుంటున్నది ఏమిటి అంటే, రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ మనిషి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారు ఎన్నో చేయగలిగారు. కానీ ఇప్పుడు జగనన్న గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు స్పెషల్ స్టేటస్ తీసుకొస్తానని చెప్పారు. వచ్చిందా స్పెషల్ స్టేటస్? వచ్చిందన్నా స్పెషల్ స్టేటస్? ప్రత్యేక హోదా వచ్చునుంటే మన రాష్ట్రంలో నియోజకవర్గానికి కనీసం ఒక 100 కొత్త పరిశ్రమలు వచ్చేవి. అంటే ఎంత అభివృద్ధి జరిగి ఉండేది, ఎన్ని ఉద్యోగాలు వచ్చుండేవి, ఎంత బాగుపడేది మన రాష్ట్రం. కానీ స్పెషల్ స్టేటస్ ను తాకట్టు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు, బీజేపీ పార్టీ. స్పెషల్ స్టేటస్ ఈరోజు లేదు. పోలవరం ప్రాజెక్టు లేదు, రాజధాని లేదు, కడప స్టీల్ ఫ్యాక్టరీ లేదు, కడపకి బెంగళూరుకి రైల్వే లైన్ రాజశేఖర రెడ్డి గారు ఉండుంటే ఎప్పుడో అయిపోయేది. ఇలా ఒక్కటంటే ఒక్కటికి కూడా అభివృద్ధికి నోచుకోలేదు మన రాష్ట్రం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కడప పార్లమెంటుకు పోటీ చేయడానికి కారణం అదే జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరైతే రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు వివేకానంద రెడ్డి గారిని హత్య చేశారో, మళ్ళీ ఆ హత్య చేసిన వాళ్ళకే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఎంపీ టికెట్ ఇచ్చారు. ఇది ఎంత మటుకు సబబు అని అడుగుతున్నాం. దోషులు వాళ్ళు అని సిబిఐ చెప్తుంది, సాక్ష్యాలు చెప్తున్నాయి, ఆధారాలున్నాయి, వాగ్మూనాలున్నాయి. ఇలాంటి అన్ని ఉన్నప్పటికీ కూడా ఈ రోజు వరకు కూడా హత్య చేసిన వాళ్ళకి ఇంకా శిక్ష పడలేదు అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారాన్ని అడ్డు పెట్టుకొని వాళ్ళని కాపాడుతుండడమే కారణం. ఇదంతా ఒకటైతే ఈరోజు కడప పార్లమెంట్ సీటు మళ్ళీ వాళ్ళకే ఇచ్చారు జగనన్న గారు అంటే ఇక అహంకారం కాకపోతే దీన్ని ఏమనుకోవాలి? అధికారం ఇచ్చింది ఎందుకు? అధికారం ఇచ్చింది జగనన్న గారికి స్పెషల్ స్టేటస్ తీసుకొస్తారు. ఓట్లేసింది ఎందుకు? పోలవరం ప్రాజెక్టు కడతారని. ముఖ్యమంత్రిని చేసింది ఎందుకు? రాజధాని కడతారని. కానీ అధికారాన్ని
ఆ పదవిని ఈరోజు జగనన్న గారు హంతకులను కాపాడటం కోసం వాడుతున్నారు అంటే ఇది దురదృష్టం కాకపోతే ఇంకా ఏమిటి, ఇది దుర్మార్గం కాకపోతే ఇంకా ఏమిటి? ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డను నేను ఈ అన్యాయాన్ని అడ్డుకోవడానికే ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కడప ఎంపీగా పోటీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ తరఫున. మళ్ళీ హంతకులు గెలవకూడదని, మళ్ళీ హంతకులకు చట్ట సభలకు వెళ్ళకూడదని రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ నిర్ణయం తీసుకుంది. ఒకవైపు నేను రాజశేఖర రెడ్డి బిడ్డనున్నాను, ఇంకోవైపు రాజశేఖర రెడ్డి తమ్ముడు వివేకానంద రెడ్డిని హత్య చేసిన అవినాష్ రెడ్డి ఉన్నారు. ఎవరిని ఎంచుకుంటారో నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది. ఒకవైపు న్యాయం కోసం నిలబడ్డ నేనున్నాను, ఇంకోవైపు అధికారాన్ని వాడుకుంటున్న అవినాష్ రెడ్డి ఉన్నాడు. ఒకవైపు ధర్మం కోసం నిలబడ్డ నేనున్నాను, ఇంకోవైపు డబ్బుతో అధికారం పొందాలనుకుంటున్న అవినాష్ రెడ్డి ఉన్నాడు. ఎవరిని గెలిపిస్తారో నిర్ణేతలు మీరే. ఒక్కసారి ఆలోచన చేయండి. న్యాయం అన్నది గెలవాలి అంటే ప్రజలు దాని పక్షాన్ని నిలబడాలి. మీ భవిష్యత్తు బాగుండాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. మన రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్, ప్రత్యేక హోదా రావాలన్నా, పోలవరం ప్రాజెక్టు కట్టుకోవాలన్నా, మనం ఏ ఇతర ప్రాజెక్ట్ అయినా, కడపలో స్టీల్ ఫ్యాక్టరీ చూడండి ఎలా ఉంది దాని పరిస్థితి. పథకాలు శంకుస్థాపనలకు వేసే ప్రాజెక్టుగా తయారైంది తప్పితే ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. రాజశేఖర రెడ్డి గారు ఉంటుంటే ఈ పాటికి కడప స్టీల్ ఫ్యాక్టరీ అయిపోయేది కాదా? వాస్తవం కాదా? ఒక్కసారి ఆలోచించండి. మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలన్నా, మన రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, ఈ హత్య రాజకీయాలకు స్వస్తి పలకాలన్నా జగనన్న గారిని, అవినాష్ రెడ్డి గారిని ఓడించాల్సిన అవసరం ఉంది. మరొకసారి కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని, రాజశేఖర రెడ్డి బిడ్డగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేస్తున్న నన్ను ఆశీర్వదించండి. అలాగే బద్వేల్ నియోజకవర్గం జ్యోతమ్మ స్థానికురాలు, మీ దగ్గర ఉండే మనిషి, మీకు సేవ చేయాలనుకుంటున్న మనిషి, ఆశీర్వదించాలని, గొప్ప మెజారిటీతో గెలిపించాలని రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటుంది. షర్మిలమ్మ అన్న జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు అంటే దానికి ప్రధాన కారణం నేటి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ షర్మిలమ్మ అని నేను అంటాను. ఎందుకని పార్టీ అష్ట కష్టాల్లో ఉన్నప్పుడు, అన్న అష్ట కష్టాల్లో ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎత్తిన జెండా తెంచకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 3200 కిలోమీటర్లు ఎండనక వాననక భర్తను విడిచి, ఇల్లును విడిచి, చిన్నారులైన తన బిడ్డను విడిచి పర్యటనలు చేసి జగనన్న వదిలిన బాణాన్ని వైఎస్ఆర్సీపీ పార్టీని ఆశీర్వదించండి, ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయండి అని తిరిగి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారి తనయుడు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసిన ప్రధాన వ్యక్తి వైఎస్ షర్మిలమ్మ. దీన్ని మనం అందరం ఒప్పుకోవాలి. అయితే షర్మిలమ్మ నిస్వార్థంగా, ప్రతిఫలాన్ని ఆశించకుండా నిస్వార్థంగా సేవ చేస్తే దైవమే దైవదూత ద్వారా సాక్షాత్కరించి ప్రతిఫలాన్ని ఇస్తుంది అని ప్రభు జీసస్ చెప్పారు. వైఎస్ షర్మిలారెడ్డి గారు, అదేవిధంగా మాజీ రాజ్యసభ సభ్యులు తులసిరెడ్డి గారు, సునీత మేడం గారు, ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి వారు, చేరవచ్చిన సోదరి మనందరికీ నమస్కారం. తులసిరెడ్డి సార్ చెప్పినట్లుగా మన షర్మిలమ్మ గారు కడప పార్లమెంటుకు ఎంపీ అభ్యర్థిగా పడే మన దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి ముద్దుబిడ్డ, సింహంలాగా కాంగ్రెస్ పార్టీ అట్టడుగునప్పుడు సింహంలాగా గర్జించడానికి ఆమె పార్టీ పగ్గాలు చేపట్టడం జరిగింది. మనమైతే ఎవరి మీద ఆశలు పెట్టుకున్నామో, ఎవరైతే నాయకులుగా వచ్చి మమ్మల్ని అందరినీ బాగు చేస్తారు, దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి లాగా ఎవరు చేస్తారని ఆశ పెట్టుకున్నామో ఆ ఆశలు నెరవేర్చడానికి మేడం గారు బరిలో నిల్చున్నారు. అందరికీ తెలిసిన విషయమే, మన రాష్ట్ర పరిస్థితి చాలా భయంకరంగా ఉంది. ఇటువంటి పరిస్థితులలో మన బిడ్డలు బాగుండాలన్నా, రైతులు సంక్షేమంగా ఉండాలన్నా, మనమందరం కులమతాల అతీతంగా సంతోషంగా ఉండాలన్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సి ఉంది. కాబట్టి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఉన్నా, ఎంపీ అభ్యర్థిగా షర్మిలమ్మ గారు పోటీ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మన నియోజకవర్గ పరిస్థితి మీ అందరికీ తెలిసిందే. గత 10 సంవత్సరాలుగా ఎలాంటి అభివృద్ధి లేదు, ఏ రకంగా ఉంది అనేది మీరు చూస్తూ ఉన్నారు. రైతులు ఎంత నష్టపోయినారు, ఉద్యోగస్తులకు ఏం జరగలేదు. ఎంతసేపు ఇసుక మాఫియా, భూ మాఫియా తప్ప మామూలు సామాన్య ప్రజలు బాగుపడేది లేదు. అది కాంగ్రెస్ పార్టీలోనే బాగుపడతారనే ఉద్దేశంతో అమ్మగారు కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టినారు. కాబట్టి మా ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఉన్నాం. అదేవిధంగా మన నియోజకవర్గం విషయానికి వస్తే, నేను గత 2 టర్ములుగా నేను ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగిందంతా మీకు తెలుసు. సేవ చేయాలనేటువంటి తపన ఉంది.
నన్ను ఆహ్వానించి ఇటువంటి వాళ్ళను ముందుకు పెట్టాలనే ఉద్దేశంతో షర్మిలమ్మ గారు నాకు అధిష్టానం ద్వారా ఈ టికెట్ కేటాయించడం జరిగింది. మీ అందరికీ సేవ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఈ వీళ్ళు చెయ్యరు, ప్రాంతీయ పార్టీ లాగా పని చేయొద్దు అనేది కాదు. ఇది ఒక నేషనల్ పార్టీ, తల్లి లాంటి పార్టీ, విశాలమైన పార్టీ, కులమతాలకు అతీతంగా మనందరినీ ఆదరించే పార్టీ. ఆ పార్టీ ద్వారా నేను పోటీ చేస్తూ ఉన్నాను. కాబట్టి మీరు దయవంచి షర్మిలమ్మ గారిని ఎంపీ అభ్యర్థిగా నాకు గెలిపించి, అదేవిధంగా నన్ను ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిపించాలనే ఉద్దేశంతో మరి మేము మీ ముందు నిలబడి ఉన్నాం. మనకు మన యొక్క రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు అందరూ పేపర్ చూస్తూ ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఎవరికి ఏం అన్యాయం జరిగింది అనేది నేను ఇక్కడ చెప్పాల్సిన అవసరం లేదు. మీరు ప్రతి ఒక్కరికి అవగాహన ఉంది. కుటుంబాన్ని కూడా పక్కన పెట్టి తండ్రి గారు చేసే సేవను నేను తిరిగి ప్రారంభించాలా, అందరికీ నేను మార్గం చూపించాలనే ఉద్దేశంతో షర్మిలమ్మ గారు వచ్చారు. అదే ఉద్దేశంతో మేము సేవ చేయాలని నేను మీ ముందున్నాను. కాబట్టి కడప అభ్యర్థిగా, ఎంపీ అభ్యర్థిగా మేడం గారిని నన్ను గెలిపించాలని మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అదే చిరునవ్వు, అదే కలుపుగోలుతనం, అదే కష్టపడే మనస్తత్వం, ఈ లక్షణాలు గుర్తించి వైఎస్ వివేకానంద రెడ్డి గారు వైఎస్ షర్మిలమ్మని మన ఎంపీగా మన ప్రాంతం ప్రజలకు సేవ చేస్తుంది అని ప్రయత్నించారు. ఆ వైఎస్ షర్మిలమ్మ గారు ఉన్నారు. వైఎస్ వివేకానంద రెడ్డి కోరికను పూర్తి చేయడానికి వచ్చారు. మీ అందరి సహకారం, సపోర్ట్ అందించాలని ప్రార్థిస్తున్నాను.